నమస్తే ఎన్ఎస్ ఛానల్‌కు స్వాగతం. నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ముదూరు శాసనసభ్యులు పవర్ రామారావు పాటిల్ అన్నారు. ముథోల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 369 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మొదలు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, సమస్యల సాధన కోసం శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కోమల్ రెడ్డి, ఎంఆర్ఓ అతికోదిన్, మాజీ జెడ్పీటీసీ నర్సాగౌడ్, బాసర జెడ్పీటీసీ వసంత రమేష్, ముథోల్ ఎంపీటీసీ దేవోజీ భూమేష్, మిగతా మండల ఎంఆర్ఓలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రెవెన్యూ అధికారులు, నియోజకవర్గ లబ్ధిదారులు, నాయకులు పాల్గొన్నారు. బైసా టౌన్లో 365 చెట్లు పంపిణీ జరుగుతుంది. బీసీ బడుగు బలైన వర్గాలకు 88 చెట్లు, ఎస్సీ వాళ్లకు 80 చెట్లు, ఎస్టీ వాళ్లకు 45 చెట్లు, మైనార్టీ వాళ్లకు 138 చెట్లు, ఈబీసీ వాళ్లకు 18 చెట్లు, అంటే టోటల్ 369 చెట్లు ఇలా డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. ఇంకా ఏమన్నా పెండింగ్స్ ఉన్నాయి. నేను ఈరోజే ఆర్డీ వరకు మాట్లాడాను. పెండింగ్ ఉన్న ఏమన్నా మనకు ఆధార్ కార్డు లింక్ అనుకోండి, ఏదైనా ఇంకా ప్లేస్లో ఏమన్నా పేపర్స్ తక్కువ ఉంటే అవి కూడా త్వరలో చేసి గవర్నమెంట్ ఎట్లా ఫండ్స్ ఇస్తుంది ఆ ఫండ్స్ ప్రకారం ప్రతి మండలానికి డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ న్యాయమైనట్లు చూస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే మా సోదరులు ఎంపీటీసీ ముథోల్ ఎంపీటీసీ చెప్పారు, ఇక్కడ ఆధార్ కార్డు సెంటర్ 3 మండలాల్లో లేవు. ఒకటే బయట రావాలంటే చాలా ఇబ్బంది పడుతుందని చెప్పడం జరిగింది. నేను నిన్ననే కలెక్టర్ గారికి కలిశాను. దీని విషయం సీరియస్ గా మాట్లాడాను. ఆయన నామగట్టినే ఆర్డీఓ సార్కు చెప్పారు. దాని విషయం మీరు చర్య తీసుకుని ఆర్డీఓ సార్ కూడా దాని విషయం ఏదైతే పాత ఆధార్ కార్డు లింక్ ఏజెంట్ ఉన్నాడు వాడు అన్ఫిట్ అయ్యి వాటి లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే పొజిషన్లో కోర్టు కేసు అయింది. ఆయన లేకుండా వేరేలకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి, స్టేట్ గవర్నమెంట్ లో పవర్స్ లో లేవు. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాతనే మన కొత్త ఏజెంట్ అపాయింట్మెంట్ అవుతాడు. అది కూడా సీరియస్ గా మన కలెక్టర్ గారు సీరియస్ గా ఉంటూ ఖచ్చితంగా అతి త్వరలో ఇక్కడ ఆధార్ సెంటర్ ఏర్పడిస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే ఇంకా పెండింగ్ చెక్స్ ఉన్నాయి వాళ్ళు ఇంకా అడుగుతున్నారు, సార్ మా చెక్ రాలేదు అని. క్రమశ అంటే డబ్బులు ఎట్లా వస్తాయి అట్లా చెక్లు ఇస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, మొన్న డిసెంబర్లో జరిగిన